నమస్తే అండి. ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ క్లాస్ అండి. ఇది మాస్ యాక్షన్ లా అండి. మాస్ యాక్షన్ లా. సో ఎట్ థర్మల్ ఈక్విలిబ్రియం ద ప్రొడక్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ అండ్ హోల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాన్స్టెంట్ అండి. థర్మల్ ఈక్విలిబ్రియం దగ్గర ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ హోల్ కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా ఉంటాయండి. ఈజ్ కాన్స్టెంట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మాస్ యాక్షన్ లా. ఇన్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ n is equal to p is equal to ni అండి. దెన్ మాస్ యాక్షన్ లా ఈజ్ n dot p is equal to n into p is equal to ni square. n into p is equal to ni square. Okay. In intrinsic semiconductor n is equal to p is equal to ni. Then mass action law is n into p is equal to ni square and very important to mass action law. That is at thermal equilibrium దగ్గర product of electron concentration and hole concentration is constant and that is ni square అవుతుంది. That is constant అవుతుందండి. In n type semiconductor in n type semiconductor అండి pn is equal to nnpn is equal to ni square and p type semiconductor nppp is equal to ni square. This is the mass action law. Okay, so p type కాబట్టి nppp is equal to ni square అండి. ఓకే, n type semiconductor అయితే nnpn is equal to ni square and p type semiconductors అయితే nppp is equal to ni square. That is the mass action law. Next, charge neutrality. Charge of neutrality and charge of neutrality is given by nd plus p is equal to na plus nn. nd plus p is equal to na plus n, where nd is the donor concentration and na is the acceptor concentration, p is the hole concentration and n is the electron concentration. Okay, charge neutrality is given by nd plus p is equal to na plus n. Okay, next in n type semiconductor అయితే n type semiconductor అయితే ఎలా ఉంటుందండి? చార్జ్ ఆఫ్ న్యూట్రాలిటీ మనకి nd ప్లస్ pn ఈజ్ ఈక్వల్ టు na ప్లస్ nn. ఓకే, n టైప్ సెమీకండక్టర్ కాబట్టి అంటే ఇక్కడ ఏముంటుందండి? ఓన్లీ డోనార్ కాన్సన్ట్రేషనే ఉంటుంది. యాక్సెప్టార్ కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఉండదు. n టైప్ సెమీకండక్టర్ అంటే మనం ఇంప్యూరిటీ యాడ్ చేస్తాం, పెంటావాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తాం. సో డోనార్ కాన్సన్ట్రేషనే ఉంటుంది, యాక్సెప్టార్ కాన్సన్ట్రేషన్ ఉండదు. సో n టైప్ సెమీకండక్టర్ na ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ హోల్ కాన్సన్ట్రేషన్ అనేది ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ హోల్ కాన్సన్ట్రేషన్, వేర్ pn ఈజ్ ద హోల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇన్ n టైప్ సెమీకండక్టర్ అండ్ nn ఈజ్ ద ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ p టైప్ సెమీకండక్టర్. లాస్ట్ క్లాస్లో వీటి గురించి డిస్కస్ చేసామండి, చూడండి ఒకసారి మళ్ళీ కావాలంటే. సో అప్పుడు ఏమవుతుందండి? n టైప్ సెమీకండక్టర్లో na ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ nn ఈజ్ గ్రేటర్ దాన్ pn ఉంటుంది. సో nd ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ? సో pn గ్రేటర్ కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయక్కర్లేదు. సో ఓన్లీ మనకి nd ఈజ్ ఈక్వల్ టు ఏముంటుందండి? ఇదైతే 0, ఇది కన్సిడర్ చేయక్కర్లేదు. సో nd ఈజ్ ఈక్వల్ టు nn అవుతుంది ఇందులో ఇన్ n టైప్ సెమీకండక్టర్. ఓకే, సో ఫర్ మాస్ యాక్షన్ లా ఏమవుతుంది? అప్పుడు మాస్ యాక్షన్ లా అంటే ఏమనుకున్నాం మనం? n టైప్ సెమీకండక్టర్ కాబట్టి nnpn ఈజ్ ఈక్వల్ టు ni స్క్వేర్ అనుకున్నాం. సో ఇక్కడ ఏంటి? మాస్ యాక్షన్ లా ప్రకారం ఏమవుతుందండి? మనకి pn ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది? ni స్క్వేర్ బై nn అవుతుంది. ni స్క్వేర్ బై nn అవుతుంది. ఓకే, సో ni స్క్వేర్ బై nn అంటే nd కాబట్టి సో ni స్క్వేర్ బై nd అవుతుంది. ఓకే, ఓకేనండి, నోట్ చేసుకున్నారా? నెక్స్ట్, ఇన్ p టైప్ సెమీకండక్టర్లో చార్జ్ ఆఫ్ న్యూట్రాలిటీ ఏంటి? nd ప్లస్ pp ఈజ్ ఈక్వల్ టు na ప్లస్ np. ఓకే, p టైప్ కాబట్టి pp np వచ్చినాయి. pp అంటే ఏంటండి? ఇక్కడ pp ఈజ్ ద హోల్ కాన్సన్ట్రేషన్ ఇన్ p టైప్ సెమీకండక్టర్ అండ్ np ఈజ్ ద ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ p టైప్ సెమీకండక్టర్. ఓకే, సో ఇన్ p టైప్ సెమీకండక్టర్ అంటే మనం ఎట్లా తయారు చేసుకుంటాం దాన్ని? ఒక ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని సెమీకండక్టర్కి యాడ్ చేస్తాం. సో
అంటే అక్కడ ఓన్లీ మనకి యాక్సెప్టర్ కాన్సన్ట్రేషనే ఉంటుంది, డోనర్ కాన్సన్ట్రేషన్ ఏమైనా ఉంటుందో ఉండదు. సో ND ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఆల్సో PP ఎలా ఉంటుందండి, హోల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ హోల్ ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ P టైప్ సెమీకండక్టర్. సో PP ఈజ్ గ్రేటర్ దాన్ NP. సో మనకి ఇక్కడ యాజ్ పర్ చార్జ్ ఆఫ్ న్యూట్రాలిటీ ప్రకారం ND ప్లస్ PP ఈజ్ ఈక్వల్ టు NA ప్లస్ NP. సో PP ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఏమవుతుందండి, NA అవుతుంది. ఓకే, సో P టైప్ సెమీకండక్టర్లో PP ఈజ్ ఈక్వల్ టు NA అవుతుంది. సో ఫర్ మాస్ యాక్షన్ లా ఏమవుతుందండి, P టైప్ సెమీకండక్టర్ కాబట్టి మనం ఎలా రాసుకోవాలి, PP ఈజ్ ఈక్వల్ టు NI స్క్వేర్ కింద రాసుకోవాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, NP ఏమవుతుందండి, NP ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, NI స్క్వేర్ బై PP అవుతుంది. PP అంటే ఇక్కడ నథింగ్ బట్ NA. ఓకే, సో NP ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, NI స్క్వేర్ బై NA అవుతుంది. ఓకే ఓకే అండి, నోట్ చేసుకున్నారా? సో నెక్స్ట్ ఐన్స్టీన్ ఈక్వేషన్ అండి. ఎట్ థర్మల్ ఈక్విలిబ్రియం dP by mu P is equal to dN by mu N is equal to KT by Q is equal to VT. dP by mu P is equal to dN by mu N is equal to KT by Q is equal to VT అండి. ఓకేనా? సో dP mu P అంటే ఏంటో నెక్స్ట్ పేజ్లో ఉంది, చెప్తాను, నోట్ చేసుకోండి. ఇది ఎట్ థర్మల్ ఈక్విలిబ్రియం So at thermal equilibrium, Einstein equation is nothing but the ratio of diffusion constants to the mobility of a semiconductor is equivalent to voltage equivalent temperature. Okay, మళ్ళీ ఒకసారి at thermal equilibrium the ratio of diffusion constants to mobility of a semiconductor, SC and semiconductor, is equivalent to voltage equivalent temperature. Okay, so where ఇందాక చెప్పుకున్నాం కదండి ఈక్వేషన్ into dP by mu P is equal to dN by mu N is equal to KT by Q is equal to VT, where dP అంటే diffusion constant of holes and diffusion constant of holes. dP is the diffusion constant of holes and dN is the diffusion constant of electrons and VT is the voltage equivalent temperature and K is the Boltzmann constant. Okay, that is equal to 1.38 into 10 to the power of minus 23 joule per Kelvin, and Q is the charge, T is the absolute temperature, that is T plus 273 and okay, at room temperature VT is equal to 26 MV millivolts and that is equal to 0.026 volts and okay, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతగా ఈక్వల్గా ఉంటుందండి, మనకి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి ప్రాబ్లమేటిక్ వచ్చినప్పుడు ఈజీగా ఉంటుందండి. KT by Q ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు T by 11,600. ఓకే, సో నోట్ చేసుకున్నారండి. ఓకే, సో ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్దామండి, చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇది గేట్ 94లో ఇచ్చారట. సో అంటే ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రాబ్లం అనమాట అది. సో చూడండి, సెమీ కండక్టర్ మెటీరియల్ ఈజ్ డోప్డ్ విత్ డోనార్ టైప్ ఇంప్యూరిటీ ఓకే, విత్ 10 to the power 15 atoms per centimeter cube. If the intrinsic carrier concentration is, so Ni anamata, is 10 to the power of 10 atom per centimeter cube, then the concentration of holes
the concentration of holes in the doped semiconductor in equilibrium is. ఓకే, సెమీకండక్టర్ మెటీరియల్ దేంతో డోప్ చేశారండి? డోనార్ ఇంప్యూరిటీతో డోప్ చేశారు. అంటే అది ఏ టైప్ మెటీరియల్? మనకి ఎన్ టైప్ అనమాట, విత్ 10⁻15 atoms per centimeter cube. ఓకే, if the intrinsic carrier concentration is, intrinsic carrier concentration ఎంతండి? Ni అనమాట. 10⁻10 అవుతుంటే దెన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ కాన్సన్ట్రేషన్ అడుగుతున్నాడు. సో ఇందాక మనం ఈక్వేషన్ రాబట్టాం కదండి, పిఎన్ ఈజ్ ఈక్వల్ టు ni²/nd ఉంది కదా, దాని ప్రకారం చేస్తాం అనమాట. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఏ 10⁻10, 10⁻15, 10⁻5 అండ్ D1. సో ఇప్పుడే మనం చేసాం కదండి, NnPn ఈజ్ ఈక్వల్ టు ni². NnPn ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఇస్ ద మాస్ యాక్షన్లా కదా, NnPn ఈజ్ ఈక్వల్ టు ni². ఇక్కడ ఏంటి? డోనార్ కదా, డోనార్ టైప్ కాబట్టి NN ఏమవుతుందండి? ఇందాక మనం ప్రూవ్ చేసాం కదా, NN ఈజ్ ఈక్వల్ టు ND అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? హోల్ కాన్సన్ట్రేషన్ కావాలి కదా, హోల్స్ ఇన్ ద డోప్డ్ సెమీకండక్టర్ ఎట్ ఈక్విలిబ్రియం. సో పిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి అప్పుడు? ni²/nn. ఓకే, సో దీని ప్రకారం సో ND ఈజ్ ఈక్వల్ టు NN కాబట్టి, NN ఈజ్ ఈక్వల్ టు ND కాబట్టి NN ప్లేస్లో మనం ఏమి రాసుకోవచ్చు? ND రాసుకోవచ్చు. మనకి ఏమి ఇచ్చాడు? ND ఇచ్చారు, 10⁻15 ఇచ్చారు. ఓకే, సో అలాగే NN కూడా ni ఇచ్చారు, దట్ ఈజ్ ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ 10⁻10 ఇచ్చారు. సో ni²/ND దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? అది 10⁻10 హోల్ స్క్వేర్ బై 10⁻15. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 20 - 15, 10⁻5 atom per centimeter cube. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఓకే అండి. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్, ఇది గేట్ 97లో ఇచ్చారటండి. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ ఇన్ పీ టైప్ జెర్మేనియం సెమీకండక్టర్ అండి, జెర్మేనియం సెమీకండక్టర్. ఓకే, ఎట్ 300 Kelvin ఇఫ్ ద కండక్టివిటీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామండి, సిగ్మా పీ గురించి, సిగ్మా ఎన్ గురించి లాస్ట్ క్లాస్లో ఉంటుంది, చూసుకొని కావాలంటే. సో ఇఫ్ the conductivity is 100 mho centimeter, consider mobility of holes is mu p is equal to 1800 centimeter square per volt second. Asking is asking. ఓకే, సో ఏం కావాలంటున్నారు? హోల్ కాన్సన్ట్రేషన్, మొబిలిటీ ఆఫ్ హోల్స్ కావాలంటున్నారు, పీపీ అడుగుతున్నారండి. సో మనకి ఏమి ఇచ్చారండి? మ్యూపీ ఇచ్చారండి మొబిలిటీ. సో మ్యూపీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1800 కదా, 1800 సెంటీమీటర్ క్యూబ్ పర్ వోల్ట్ సెకండ్. అండ్ సిగ్మా పీ దట్ ఈస్ కండక్టివిటీ ఎంత? 100 మో సెంటీమీటర్. సో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామండి, సిగ్మా పీ ఈజ్ ఈక్వల్ టు పీపీ క్యూ మ్యూపిఎన్. సో మనకి ఏం కావాలి? పీపీ కావాలి. సో పీపీ కావాలి కాబట్టి పీపీ ఈజ్ ఈక్వల్ టు, సో పీపీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా పీ బై క్యూ మ్యూపీ. ఓకే, సిగ్మా పీ బై క్యూ మ్యూపీ. సో సిగ్మా పీ ఎంత? 100, అలాగే క్యూ ఎంత అండి? ఛార్జు 1.6 × 10⁻−19 కూలుంబ్. అండ్ ఇంకోటి ఏంటి? మ్యూపీ ఎంత అండి? 1800 కదా, 1800 సెంటీమీటర్ స్క్వేర్ వోల్ట్ సెకండ్. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి? 3.48 × 10⁻17 per centimeter cube. ఓకే, సో ఇక్కడతో ఈ లెసన్ కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్స్ అండి, పిఎన్ జంక్షన్ డయోడ్స్ నెక్స్ట్ క్లాస్ అండి, ఇది నెక్స్ట్ చాప్టర్ అనమాట. ఒకటి ఇంట్రడక్షన్ చెప్పాము, సెమీకండక్టర్ చెప్పాము, నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్.
పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి ఇక్కడ మొత్తం మనం ఫార్వర్డ్ రివర్స్ బయాస్ ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చూద్దామండి. సో పిఎన్ జంక్షన్ డయోడ్. సో డయోడ్ మీన్ ఏ 2 టెర్మినల్ డివైస్ అండి. డయోడ్ అంటే ఒక 2 టెర్మినల్ డివైస్. ఓకే, సో పిఎన్ జంక్షన్ డయోడ్ అండి. డయోడ్ మీన్ ఏ 2 టెర్మినల్ డివైస్. డై ప్లస్ నోడ్ అండి. డయోడ్ అంటే డై ప్లస్ నోడ్, 2 ప్లస్ నోడ్ అనమాట, 2 టెర్మినల్ అనమాట. నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ ఏ యూనిలాటరల్, యూనిడైరెక్షనల్, నాన్ లీనియర్ 2 టెర్మినల్ సెమీ కండక్టర్ డివైస్. పిఎన్ జంక్షన్ డయోడ్ ఏంటంటే ఒక యూనిలాటరల్, యూనిడైరెక్షనల్, నాన్ లీనియర్, ఓకే, 2 టెర్మినల్ సెమీ కండక్టర్ డివైస్. ఓకే అండి. సో ఇక్కడ యూనిలాటరల్ అంటే ఇక్కడ నోట్ చేసుకున్నాను చూడండి ఒకసారి. బైలాటరల్ అంటే ఇట్లా ఉందండి, అంటే సిమిలర్ అనమాట. యూనిలాటరల్ అంటే మనకి ఇలా గ్రాఫ్ ఇలా వస్తుంది అనమాట. నాట్ సిమిలర్ అంటే ఇటువైపు సిమిలర్గా లేకపోతే యూనిలాటరల్ అనమాట. బైలాటరల్ అంటే ఇట్లా గ్రాఫ్ తీసుకున్నప్పుడు మనకి రెండు కూడా సిమిలర్గా ఉంటాయి అన్నమాట. డయోడ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్, నెక్స్ట్ పాయింట్, డయోడ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. డయోడ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్, మనకి అన్నీ తెలుసు, మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. ఏ కాంబినేషన్ ఆఫ్ పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఓకే, స్కీమాటిక్ డయాగ్రామ్ ఏంటి ఇది అందరికి మనకు తెలుసు కదండి ఇది. సో పిఎన్, దీస్ ఆర్ ఓమిక్ కాంటాక్ట్స్. సింబల్ ఆఫ్ ది డయోడ్ ఇది మనకు తెలుసు. సో ఇది symbol of the diode. In arrow symbol, arrowhead indicates conventional current direction. Conventional current direction చెప్తుందంటండి ఫ్రమ్ P to N. P to N conventional current direction తెలుపుతుంది. అండ్ vertical line indicates it consists one junction. One junction ని ఇండికేట్ చేస్తుందంట, one junction. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇస్ 1N4007 ఎగ్జాంపుల్ అనమాట. ఒక డయోడ్ ఎగ్జాంపుల్ అండి అది. సో అంటే ఈ యారో హెడ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఒక కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. అలాగే వెర్టికల్ లైన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందండి? ఓన్లీ వన్ జంక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో డయోడ్ ఆపరేషన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై యూజింగ్ బయాసింగ్. సో బయాసింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ డయోడ్ ఆపరేషన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, బయాసింగ్ మీన్స్ కనెక్టింగ్ ఎక్స్టర్నల్ సప్లై టు ఎనీ సెమీ కండక్టర్ డివైస్ టు గెట్ డిజైర్డ్ రీజియన్ ఆర్ డిజైర్డ్ అప్లికేషన్. డిజైర్డ్ రీజియన్ కానీ డిజైర్డ్ అప్లికేషన్. Okay, so biasing means connecting external supply to any semiconductor device to get the desired region or desired application. Biasing అనేది 2 types ఉంటుంది, మనకు ఆల్రెడీ తెలుసు. ఒకటి ఫార్వర్డ్ బయాసింగ్ అండ్ నెక్స్ట్ ది రివర్స్ బయాసింగ్. ఫార్వర్డ్ బయాసింగ్ అండ్ రివర్స్ బయాసింగ్. ఓకే, కనబడుతుంది కదండి. సో నెక్స్ట్ ఫార్వర్డ్ బయాసింగ్ నేర్చుకుందాం. when higher potential of the supply is connected to P type and lower potential is connected to N type, then the diode is in forward biasing. డయోడ్ ఏమంటామండి అప్పుడు? ఫార్వర్డ్ బయాసింగ్ అంటే హయ్యర్ పొటెన్షియల్ని దేనికి అప్లై చేస్తాం? P టైప్కి. అండ్ లోయర్ పొటెన్షియల్ని ఈజ్ కనెక్టెడ్ టు N టైప్, దెన్ ద డయోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫార్వర్డ్ బయాసింగ్. సో ఇక్కడ పిఎన్ జంక్షన్ వేశారు. సో ఇది డిప్లీషన్ రీజియన్. డిప్లీషన్ రీజియన్ అంటే వేర్ దెర్ ఈజ్ నో చార్జ్ క్యారియర్స్. చార్జ్ క్యారియర్స్ లేని రీజియన్ని మనం డిప్లీషన్ రీజియన్ అంటాం. సో పాజిటివ్ని పీ టైప్కి, హయ్యర్ పొటెన్షియల్ ఆఫ్ ది సప్లై is connected to P type and lower potential is connected to N type, then that is known as forward biasing అంటాం. ఫార్వర్డ్ బయాసింగ్. ఓకే, అండ్ రివర్స్ బయాస్ అంటే ఏంటండి? రివర్స్ అనమాట. అంటే లోయర్ పొటెన్షియల్ ఈజ్ సప్లైడ్ టు P type అండ్ హయ్యర్ పొటెన్షియల్ ఈజ్ సప్లైడ్ టు N type. ఓకే,
When the lower potential is connected to P type and higher potential of the supply is connected to N type, then the diode is called reverse bias. Okay, reverse bias అంటాం. ఓకే అండి, నోట్ చేసుకున్నారా? సో డయాగ్రామ్ అండి. సో పీ టైప్ని దేనికి కనెక్ట్ చేసుకున్నాం మనం? నెగిటివ్ని పీ టైప్కి అండ్ పాజిటివ్ని ఎన్ టైప్కి కనెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ డిఫరెన్సెస్ అండి ఇన్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్. సో డిఫరెన్స్ బిట్వీన్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్. సో ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ అని నోట్ చేసుకోండి. సో విత్ ఆఫ్ ది డిప్లీషన్ రీజన్ ఎలా ఉంటుందండి? ఫార్వర్డ్ బయాస్లో చాలా చిన్నగా ఉంటుంది, డిక్రీజెస్. ఎందుకండి? బికాస్ హయ్యర్ పొటెన్షియల్ ఈజ్ సపరేట్ టు పాజిటివ్ పీ టైప్ అండ్ లోయర్ పొటెన్షియల్ ఈజ్ సపరేట్ టు ఎన్ టైప్ కాబట్టి సో డిప్లీషన్ రీజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, డిక్రీజెస్ అవుతుంది అనమాట. అంటే పొటెన్షియల్ పెంచే కొద్దీ. అలాగే విత్ ఆఫ్ ఇన్ రివర్స్ బయాస్ అయితే విత్ ఆఫ్ ది డిప్లీషన్ రీజన్ ఈజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఫార్వర్డ్ కరెంట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఫార్వర్డ్ కరెంట్ ఐఎఫ్ విల్ బి ఎగ్జిస్ట్ డ్యూ టు రీకాంబినేషన్ ఆఫ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఓకే, సో ఐఎఫ్ అనేది ఉంటుంది, ఫార్వర్డ్ కరెంట్ ఉంటుంది అండ్ ఈజ్ ఎగ్జిస్ట్ డ్యూ టు ద రీకాంబినేషన్ ఆఫ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. సో ఐఎఫ్ ఎందులో ఉంటుంది? మిల్లీ యాంప్స్లో ఉంటుంది. ఓకే, ఫార్వర్డ్ కరెంట్ అనేది. అలాగే రివర్స్ సాచురేషన్ కరెంట్, ఇందులో అయితే రివర్స్ బయాస్లో అయితే మనకి ఏ కరెంట్ ఉంటుందండి? రివర్స్ సాచురేషన్ కరెంట్ ఉంటుంది, దట్ ఈస్ ఐఓ. విల్ బి ఎగ్జిస్ట్ డ్యూ టు ద మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల మనకి ఏముంటుంది? రివర్స్ సాచురేషన్ కరెంట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఐఓ అనేది ఎందులో ఉంటుందండి? మైక్రో యాంప్స్లోను అలాగే నానో యాంప్స్లో ఉంటుంది. మైక్రో యాంప్స్లో ఫర్ జెర్మేనియం, దట్ ఈజ్ ఈజీ ఎంత ఉంటుందండి? అక్కడ ఎనర్జీ గ్యాప్ అనేది 0.75 ఉంటుంది జెర్మేనియాన్కి. అదే సిలికాన్కి అయితే నానో యాంప్స్లో ఉంటుంది, దట్ ఈస్ ఈజీ ఎంత ఉంటుందండి? లెక్క 1.125 ఉంటుంది. ఓకే, ఎనర్జీ గ్యాప్ అనమాట. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ద అప్లైడ్ వోల్టేజ్ ఇంక్రీజెస్, అప్లైడ్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే ద ఫార్వర్డ్ కరెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఫార్వర్డ్ కరెంట్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజెస్. ఓకే, అదే రివర్స్ బయాస్లో అయితే when the applied voltage increases the reverse saturation current is independent of the applied voltage. ఇండిపెండెంట్గా ఉంటుంది. దేనికి? అప్లైడ్ వోల్టేజ్ మీద ఏ విధంగానో అది డిపెండ్ అయ్యి ఉండదు, ఇండిపెండెంట్ టు ది అప్లైడ్ వోల్టేజ్ ఉంటుంది. దేంటి? రివర్స్ సాచురేషన్ కరెంట్ అనేది, ఐఓ అనేది. ఓకే, నెక్స్ట్ ఈక్వలెంట్ సర్క్యూట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఈక్వలెంట్ సర్క్యూట్ వేసుకోండి. బ్యాటరీ అండ్ ఒక రెసిస్టర్ విఆర్ అండ్ ఆర్ఎఫ్ అండ్ డీసీ అప్లై చేస్తుంటే మనకి ఒక ఫార్వర్డ్ బయాస్కి ఈక్వలెంట్ సర్క్యూట్ అనమాట. అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి ప్రాబ్లమాటిక్ అక్కడ మనం ఇలాగే మార్చుకుంటాం డయోడ్ని. సో అలాగే ఈక్వలెంట్ సర్క్యూట్ ఫర్ రివర్స్ బయాస్ అయితే ఓన్లీ ఒక రెసిస్టర్ వేస్తే చాలా అంటే డీసీ కరెంట్. అదే ఏసీ అయితే ఏసీ ఈక్వలెంట్ సర్క్యూట్ అండర్ ఫార్వర్డ్ బయాస్. ఒక కెపాసిటర్, ఒక రెసిస్టర్ అండ్ ఒక బ్యాటరీ అండ్ ఒక రెసిస్టర్ అండి. సిడి ఇస్ ద డిఫ్యూజన్ కెపాసిటెన్స్. అదే ఏసీ అయితే రివర్స్ బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్ది, అది సిటీ అండ్ ఆర్ఆర్. సిటీ ఇస్ ద ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ అండి. ఓకే అండి, నెక్స్ట్ పాయింట్స్ అండి. When PN junction diode is in reverse bias,
the reverse saturation current will be exist. PN junction diode and reverse bias లో ఉంటే reverse saturation current exist అవుతుంది. For germanium it is I0, that is mu amps ఉంటుంది. ఇది అక్కడ రాసుకున్నా ఉండేది. సిలికాన్కి అయితే నానో యాంప్స్లో ఉంటుంది. దట్ మీన్స్ సిలికాన్ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈజ్ లో, అంటే సిలికాన్ది లో ఉంటుంది దాన్ జెర్మేనియం డ్యూ టు ది ఎనర్జీ గ్యాప్. ఎనర్జీ గ్యాప్ అక్కడ రాసుకున్నాం కదండి. జెర్మేనియంకి అయితే 0.75 అండ్ సిలికాన్కి అయితే 1.125 ఉంటుంది. సో ఎనర్జీ గ్యాప్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, నెక్స్ట్ when the PN junction diode in AC frequency region, when the PN junction diode is AC frequency region లో ఉంటే CD and CT will exist. అక్కడ రాసుకున్నాం కదండి ఇందాక, 2 కెపాసిటెన్స్ ఎగ్జిస్ట్ అవుతాయండి ఎప్పుడు ఏసీ ఫ్రీక్వెన్సీ రీజియన్లో ఉంటే. దీస్ కెపాసిటర్స్ ఆర్ నోన్ యాజ్ ఇంటర్ ఎలక్ట్రోడ్ కెపాసిటర్స్ ఆర్ స్ట్రే కెపాసిటర్స్ అంటాం, విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్. బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్ 2 కెపాసిటర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఏ ఫ్రీక్వెన్సీలో ఉండాలండి? ఏసీ ఫ్రీక్వెన్సీ రీజియన్లో ఉంటాయి. ఓకే, దట్ ఈస్ దెర్ ఫోర్ ఇన్ ఈక్వలెంట్ సర్క్యూట్ దే ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ షంట్. షంట్లో మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. నెక్స్ట్, వెన్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్లో ఉంటే ఫార్వర్డ్ బయాస్ సిడి అండ్ సిటీ ఎగ్జిస్ట్. సిడి అండ్ సిటీ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, బట్ సిడీస్ ఎలా ఉంటుందండి? గ్రేటర్ దాన్ సిటీ ఉంటుంది. హెన్స్ వీ కన్సిడర్ ఓన్లీ సిడి కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, సిమిలర్లీ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్. సిడి అండ్ సిటీ విల్ ఎగ్జిస్ట్ అండ్ సిటీ ఈజ్ గ్రేటర్ దాన్ సిడి. హెన్స్ వీ కన్సిడర్ సిటీని కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, దీస్ ఆర్ ఏంటండి? ఇంటర్ ఎలక్ట్రోడ్ కెపాసిటర్స్ అనమాట, ఆర్ స్ట్రే కెపాసిటర్స్. ఓకే, సో ఇక్కడికి క్లాస్ కంప్లీట్ చేద్దామండి. 25 minutes అయిపోయింది, 27. సో నెక్స్ట్ క్లాస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఇవన్నీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.